హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్యారెట్ బీట్రూట్ ఎగ్ రైస్తో కొత్తగా రెసిపీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో నెయ్యి వేస్తున్నాను ఫ్రెండ్స్. నెయ్యి ఇలా పూర్తిగా కరగాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నెయ్యి వేడెక్కాక ఆవాలు వేస్తున్నాను ఫ్రెండ్స్, కొద్దిగా జీలకర్ర, 2 ఎండుమిర్చీలు కట్ చేసి వేస్తున్నాను. ఇందులోనే కొద్దిగా కరివేపాకు, ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఎగ్ వేస్తున్నాను ఫ్రెండ్స్. టూ ఎగ్స్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు మొత్తం కలిపేసి ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మొత్తం ఎగ్ని ఇలా ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో. ఇలా మొత్తం ఫ్రై అయ్యాక ఇందులో తురుముకున్న క్యారెట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, క్యారెట్ బీట్రూట్ని తురుముకొని పెట్టుకున్నాను. క్యారెట్ వేసాక అందులోనే బీట్రూట్ తురుముని వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది చాలా హెల్దీ, పిల్లలకి అయితే చాలా హెల్దీ ఫుడ్ ఫ్రెండ్స్. మీరు కూడా మన వీడియోని చూసి తప్పక ట్రై చేయండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఎగ్ ఫ్రై, క్యారెట్ బీట్రూట్ మిశ్రమాన్ని మొత్తం ఇలా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇలా కొత్తగా ట్రై చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మిశ్రమంలోనే రైస్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా రైస్ మొత్తాన్ని వేసుకొని మిశ్రమాన్ని బాగా రైస్కి పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చాలా టేస్టీ ఉంటుంది ఫ్రెండ్స్. పెద్దవాళ్ళకి, పిల్లలకి చాలా నచ్చుతుంది, ఇష్టంగా కూడా తింటారు ఫ్రెండ్స్. ఇందులోనే నిమ్మపండుని పిండుకోవాలి. ఇలా నిమ్మకాయ పిండుకున్న తర్వాత మొత్తం రైస్ని ఇలా మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇందులోనే కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలుపుకోవాలి.
నెయ్యి వేసాను కదా ఫ్రెండ్స్, చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్నాక ఒక ప్లేట్లో వేసుకొని క్యారెట్ లెమన్తో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. క్యారెట్ బీట్రూట్ ఎగ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి.